వైభవ్ సూర్యవంశీ కిల్లింగ్ బ్యాటింగ్తో ప్లే ఆఫ్స్లోకి దూసుకొచ్చిన రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ గెలుపుతో టాప్ 4 నుండి బయటకు వచ్చేసిన పంజాబ్ కింగ్స్. వైభవ్ 93 రన్స్లో 88 రన్స్ ఓన్లీ బౌండరీస్. అంటే అతను పరిగెత్తింది ఓన్లీ 5 రన్స్ మాత్రమే. మరి ప్లే ఆఫ్స్ రేస్లో ఇంకా మిగిలినటువంటి టీమ్స్ ఏవి? హవలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో లక్నో సూపర్ జైంట్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 220 రన్స్ కి 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం రాజస్థాన్ మరో 5 బాల్స్ మిగిలుండగానే లక్ష్యాన్ని చేసేసింది. దీంతో పాయింట్స్ టేబుల్లో టాప్ 4లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది లక్నో. అయితే ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 రన్స్ చేయడంతో లక్నో భారీ స్కోర్ చేసింది. జాష్ ఇంగ్లీష్ 29 బాల్స్లో 60 రన్స్, రిషబ్ పంత్ 23 బాల్స్లో 35 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 220 భారీ పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అదిరే స్టార్ట్ నిచ్చారు. ఫస్ట్ వికెట్ కు 6.3 ఓవర్లోనే 75 పరుగులు జోడించారు. జైస్వాల్ 23 బాల్స్లో 43 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత పూర్తి బాధ్యత వైభవ్ తీసుకున్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. 23 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి ఈ యంగ్ డైనమైట్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 38 బాల్స్లో 93 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 10 సిక్స్లు 7 ఫోర్లు కొట్టాడు. అంటే బౌండరీల ద్వారానే అతడు 88 రన్స్ రాబట్టాడు. కేవలం 5 రన్స్ మాత్రమే రన్స్ రూపంలో పరిగెత్తాడు. వైభవ్ విధ్వంసంతో కొండంత లక్ష్యం కూడా కరుగుతూ వచ్చింది. దీంతో మ్యాచ్ వన్ సైడెడ్ గా మారిపోయింది. వైభవ్ త్రుట్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ చివర్లో ధ్రువ్ జురేల్, అజయ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ 19.1 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్స్ టేబుల్లో టాప్ 4లోకి దూసుకెళ్లింది రాజస్థాన్. రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో మార్పులు సైతం వచ్చాయి. ఈ ప్రభావం పంజాబ్ కింగ్స్ మీద సైతం పడింది. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ టాప్ 4 నుండి బయటికెళ్లని పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ పై ఫలితం ఆధారంగా తన స్థానాలు దిగజారాల్సి వచ్చింది. ఇక రాజస్థాన్ రాయల్స్ టాప్ 4లోకి వెళ్లాలంటే జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. అయితే వైభవ్ సూర్యవంశీ 93 పరుగులతోటి విజృంభించడంతో రాజస్థాన్ కి సైతం ఈజీ విక్టరీ దక్కింది. అయితే ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది. అయితే ఈ సక్సెస్ తో 5వ స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ 4వ స్థానానికి వచ్చేసింది. 4వ స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ 5వ స్థానానికి పడిపోయింది. అంటే ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్నటువంటి వేళ పరిణామం చాలా కీలక మార్పులు చోటు చేసుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే ఏ జట్టు మీద ఆధారపడకుండా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టొచ్చు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయి. 4వ ప్లేస్ కోసం ఏకంగా 5 టీమ్స్ పోటీ పడుతున్నాయి. లక్నోపై గెలిచినటువంటి రాజస్థాన్ 14 పాయింట్లతో తన ప్లే ఆఫ్స్ లో ఆశలు మరింత మెరుగుపరుచుకుంది. చివరి మ్యాచ్లో ముంబైపై విజయం సాధిస్తే టాప్ 4లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో 7వ స్థానంలో, అదే కోల్కతా ఉంది. ఈ జట్టు కూడా కోల్కతా 11 పాయింట్లతోటి 8వ స్థానంలో కొనసాగుతుంది. అండ్ దాని తర్వాత ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ టీమ్స్ ఎప్పుడో కూడా ఎలిమినేట్ అయిపోయాయి. అయితే నిన్నటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ చేసినటువంటి సెలబ్రేషన్స్ అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది. 2 వేళ్లు చూపిస్తూ మధ్యలో ఇంకొక వేలు దానిపై ఉంచి వైభవ్ సూర్యవంశీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అసలు ఈ సెలబ్రేషన్స్కి అర్థం ఏంటో ఎవరికి కూడా అప్పుడు అర్థం కాలేదు. దాంతో ప్రజెంటేషన్ టైంలో మురళీ కార్తిక్ వైభవ్ని సూర్యవంశీ సెలబ్రేషన్స్కి అసలైనటువంటి మీనింగ్ ఏంటో చెప్పాలంటూ కూడా అడిగాడు. దాంతో వైభవ్ అర్థాలు గిర్దాలు ఏమీ లేవు, ఏదో నచ్చింది చేశాను అంతే అంటూ సమాధానం ఇవ్వడంతో మురళీ కార్తిక్ కూడా నవ్వేశాడు. అయితే నేను చేసేటువంటి సెలబ్రేషన్స్కి మీనింగ్ ఏమీ ఉండదు, మ్యాచ్కో సెలబ్రేషన్ చేస్తాను అంతే అంటూ కూడా వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నటువంటి టైంలో చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో 38 బాల్స్ ఆడినటువంటి వైభవ్ సూర్యవంశీ 7 ఫోర్లు 10 సిక్సర్లతోటి 93 పరుగులు చేశాడు. అంటే ఈ సీజన్లో వైభవ్ తీసుకున్నటువంటి 3వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇది. మొత్తం 579 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. 15 సంవత్సరాలు ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకోవడం అండ్ హైయెస్ట్ సిక్సెస్ కొట్టినటువంటి సీజన్ ప్లేయర్గా ఇప్పుడు వైభవ్ అయితే నిలిచిపోయాడు అనమాట. అంటే గతంలో 2012లో క్రిస్ గేల్ కొట్టాడు 59 సిక్స్లు, ఇప్పుడు 53 సూర్యవంశీ కొట్టాడు. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 7 సిక్స్లు గనక వైభవ్ గనక కొడితే ఆల్మోస్ట్ ఐపీఎల్ హిస్టరీనే 15 ఏళ్ల బాలుడు రికార్డ్ చేసినట్లయితే అవుతుంది. డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది చాలా రేర్. అది కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు.
ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉన్నారు, టాప్ 1 బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ బౌలింగ్‌లో కూడా 15 ఏళ్ల బాలుడు ఇలాంటి సిక్సెస్ కొట్టడం నిజంగా ఇది ఆషామాషీ విషయం అయితే కాదు. ఇదొక మరొక హిస్టరీ. డెఫినిట్‌గా ఇంకొక మ్యాచ్ ఉంది వైభవ్‌కి. అండ్ దాని తర్వాత ప్లే ఆఫ్స్‌కొస్తే ఇంకొక 2 మ్యాచెస్ కూడా ఆడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో, దీంట్లో ఆల్మోస్ట్ ఇంకొక 7 సిక్స్‌లు కొడితే క్రిస్ గేల్‌ని దాటేస్తాడు. సో, అలాంటి సిక్స్‌లు కొట్టినటువంటి హిస్టరీ వైభవ్‌కి దక్కింది. అది కూడా అతి చిన్న ఏజ్ అంటే 15 సంవత్సరాల్లోనే. సో, డెఫినిట్‌గా నిన్న మాత్రం కంప్లీట్‌గా వైభవ్ డామినేషన్ అనైతే చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. క్యాచ్ మిస్ అవ్వడం, రనౌట్లు అవ్వడం. ఒక్క కాడ ఏమో అయింది. బట్ కాకపోతే అది పెద్ద వెంటనే దాని తర్వాత ఔట్ అయిపోయాడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడినంత సేపు కూడా చాలా వరకు చేసేటువంటి స్కోర్ ఏదైతే ఉందో అది కరగట్లేదు అసలు. కంటే ఇంకా రనే బాల్ ఎప్పుడొస్తుంది, ఎన్ని 4లు కొట్టినా రావట్లేదు. బట్ వైభవ్ ఎప్పుడైతే ఇక సిక్సర్లు స్టార్ట్ చేసి ఫస్ట్ చాలా వరకు చాలా స్లో ఆడాడు. దాని తర్వాత ఎప్పుడైతే 50 చేశాడో ఆల్మోస్ట్ ఒక 2.5 అంటే ఆల్మోస్ట్ 2.3, 2.5 అలాంటి 3 ఓవర్ల లోపే మ్యాచ్‌ని డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు. అంటే అప్పటికే రనే బాల్‌కి వచ్చేసింది. ఎప్పుడో ఎక్కడనో ఉన్నటువంటి టార్గెట్ వైభవ్ ఆడేటువంటి ఆట తీరుకి కేవలం 2.5 ఓవర్ల నుంచెల్లి 3 ఓవర్ల లోపే మ్యాచ్ డిసైడ్ చేసేసి ఔట్ అయి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చినటువంటి బ్యాటర్స్‌కి చాలా ఈజీగా అనిపించింది. సో, మరి ఈ సీజన్‌లో 4థ్ ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టేటువంటి టీమ్ ఏదని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.